హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ కార్పొరేషన్ లోన్కి సంబంధించి గవర్నమెంట్ అయితే నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి అప్లికేషన్ కూడా ఓపెన్ అయితే అయిందండి. అయితే ఈ లోన్కి అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, అసలు ఎవరెవరు అర్హులు, ఈ లోన్కి లాస్ట్ డేట్ ఎప్పుడు, అలాగే ఈ లోన్ మనం సొంతంగా అప్లై చేసుకోవచ్చా లేకపోతే ఎక్కడికైనా వెళ్ళి అప్లై చేసుకోవాలా, అలాగే మనం ఏ కేటగిరీలో లోన్కి అప్లై చేస్తే ఎంత సబ్సిడీ వస్తుంది, అసలు ఎన్ని కేటగిరీలు ఉన్నాయి ఈ లోన్కి అప్లై చేసుకోవడానికి అనేది ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అసలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్లో ఎటువంటి ఫేక్ న్యూస్ ఉండదండి, మొత్తం జెన్యూన్ ఇన్ఫర్మేషనే ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎస్సీ కార్పొరేషన్ లోన్స్కి అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్, అలాగే రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ బుక్, అలాగే ఎడ్యుకేషన్ డీటెయిల్స్, అంటే మీరు ఎంతవరకు చదువుకున్నారో దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండి. అయితే ఇప్పుడు ఈ లోన్కి ఎక్కడ అప్లై చేసుకోవాలి అంటే మనం సొంతంగా అప్లై చేసుకోవచ్చా లేదా అంటే సొంతంగా అప్లై చేసుకోవచ్చండి. అలాగే మీ సేవలో అప్లై చేసుకోవచ్చు, సచివాలయంలో కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే ఈ లోన్కి 3 విధాలుగా మనమైతే అప్లై చేసుకోవచ్చు అండి. ఒకవేళ మనం ఆన్లైన్లో కానీ అప్లై చేసుకున్నట్టయితే ఏ సైట్లో మనం అప్లై చేసుకోవాలి అంటే ఆన్లైన్లో అప్లై చేసుకునే వాళ్ళు ఈ సైట్లో అయితే అప్లై చేసుకోవాలండి. అది ఏ సైట్ అంటే APOBMMS, అంటే APOBMMS అనే సైట్ ద్వారా ఏంటంటే మనం ఈ లోన్కి అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ ఓసీ లోన్స్ అండ్ బీసీ లోన్స్ కూడా, ఓసీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ లోన్స్ కూడా ఈ సైట్లోనే అప్లై చేసుకున్నారండి. అలాగే ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ కూడా ఈ సైట్లోనే అప్లై చేసుకోవాలి. అంటే ఈ లోన్కి 3 విధాలుగా అప్లై చేసుకోవచ్చు. మన సొంతంగా అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో, అలాగే మీ సేవలో, అలాగే సచివాలయంలో 3 రకాలుగా అప్లై చేసుకోవాలి. ఏ సైట్లో అప్లై చేసుకోవాలంటే APOBMMS సైట్లో మనమైతే అప్లై చేసుకోవాలండి. అలాగే ఇప్పుడు మనం ఈ లోన్కి అప్లై చేసినట్టయితే ఏ కేటగిరీలో ఎంత లోన్ వస్తుంది, అసలు ఎన్ని కేటగిరీలు ఉన్నాయి, వాటిని ఎన్ని సెక్టార్స్గా విభజించారు, అసలు ఎంత సబ్సిడీ వస్తుంది అనేది చూసుకున్నట్టయితే ఫస్ట్ ఈ ఎస్సీ కార్పొరేషన్ లోన్లో 35 రకాల కేటగిరీస్ అయితే ఉన్నాయండి. వీటిని 3 రకాలుగా అయితే విభజించారు. అంటే ఈ 35 రకాల బిజినెస్ ఐడియాస్ని 3 రకాలుగా అయితే విభజించడం జరిగింది. అవి ఏంటంటే ఫస్ట్ సెక్టర్ ఏంటంటే బిజినెస్ సెక్టర్ అండి. అయితే ఈ బిజినెస్ సెక్టర్లో ఏంటంటే ఫస్ట్ నుండి ఒక 2 టైప్స్ ఉంటాయండి. అంటే ₹1 నుండి 3 లక్షల వరకు ఒక లోన్, అలాగే 3 లక్షలు ₹1 నుండి 10 లక్షల వరకు ఒక లోన్ అండి. అయితే ఫస్ట్ దీనికి మనకి సబ్సిడీ ఎంత ఇస్తారు, లబ్ధిదారుల వాటా ఎంత, లోన్ ఎంత వస్తుంది మనకి చూసుకున్నట్టయితే ఫస్ట్ ఏంటంటే ₹1 నుండి 3 లక్షల్లో చూసుకున్నట్టయితే సబ్సిడీ అనేది ఎంత ఇస్తారు అనేది చూసుకున్నట్టయితే 60% వరకు ఉంటుందండి సబ్సిడీ. అలాగే లబ్ధిదారుల వాటా 5% ఉంటుందండి. అంటే ఇప్పుడు 3 లక్షల లోన్ తీసుకున్నామంటే 60% సబ్సిడీ అంటే 1,80,000 వరకు సబ్సిడీ అయితే పోతుందండి. తర్వాత 5% లబ్ధిదారుల వాటా అయితే ఉంటుంది. ఈ 5% పోయిన తర్వాత మిగిలిన 35% ఏదైతే ఉందో అదే మనకి లోన్ కింద ఇస్తారండి బ్యాంక్లో. అయితే ఇప్పుడు 10 లక్షల లోన్కి ఎంత సబ్సిడీ ఇస్తారు అనేది చూసుకున్నట్టయితే 10 లక్షల లోన్కి అయితే 40% సబ్సిడీ ఇస్తారండి. అలాగే 5% లబ్ధిదారుల వాటా ఉంటుంది. అంటే 55% వరకు బ్యాంక్ లోన్ అనేది మనకైతే వస్తుందండి. సో ఇది బిజినెస్ సెక్టర్ అనమాట. అంటే 3 లక్షలకైతే 60% సబ్సిడీ ఉంటుంది. అదే 10 లక్షలకైతే 40% సబ్సిడీ ఉంటుందండి. ఇప్పుడు నెక్స్ట్ సెక్టర్ ఏంటంటే ట్రాన్స్పోర్ట్ సెక్షన్ అండి. అంటే ట్రాన్స్పోర్ట్ సెక్టర్ సెకండ్ది. అయితే దీనిలో ఏంటంటే ట్రాన్స్పోర్ట్ అంటే ఏంటి, కారు, బైక్, ఆటో, ఇలాగే లారీ, దేని గురించి అయినా పెట్టుకోవచ్చు. ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలండి. అయితే ఇది ₹1 నుండి 3 లక్షల వరకు ఎంత సబ్సిడీ ఇస్తారంటే 50% వరకు సబ్సిడీ అయితే ఇస్తారండి. అలాగే 5% వరకు లబ్ధిదారుల వాటా అయితే ఉంటుంది. అయితే రిమైనింగ్ 45% ఏదైతే ఉందో అదే మనకి బ్యాంక్ లోన్ కింద అయితే వస్తుందండి. అంటే 3 లక్షల వరకు 50% సబ్సిడీ, అలాగే 5% లబ్ధిదారుల వాటా పోయిన తర్వాత మిగిలిన అమౌంట్ మనకైతే బ్యాంక్ అకౌంట్లో అయితే లోన్ ప్రకారం అయితే వస్తుందండి. అలాగే ఇప్పుడు 10 లక్షలకైతే ఎంత ఇస్తారు సబ్సిడీ అనేది చూసుకున్నట్టయితే 40% సబ్సిడీ ఉంటుందండి. అలాగే 5% లబ్ధిదారుల వాటా ఉంటుంది. అయితే ఈ 40% అండ్ 5% పోయిన తర్వాత మిగిలిన 55% అమౌంట్ని మనకి బ్యాంక్ లోన్ క్రింద అయితే ఇస్తారండి.
మరి ఇంకా థర్డ్ సెక్టర్ చూసుకున్నట్టయితే అగ్రికల్చర్ సెక్టర్ అండి. మరి దీనికి సబ్సిడీ ఎంత అంటే 40% సబ్సిడీ ఉంటుంది అండ్ 5% లబ్ధిదారుల వాటా ఉంటుందండి. అంటే మిగిలిన 55% మనకు బ్యాంక్ లోన్ క్రింద ఇస్తారండి. అది ఈ ఎస్సీ కార్పొరేషన్ లోన్స్కి అప్లై చేసుకోవడానికి మరి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే 10/5/2025 అంటే మే 10వ తేదీ వరకు అయితే డేట్ అయితే ఉందండి. సో ఖచ్చితంగా ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వెంటనే అప్లై చేసుకోండి. ఇంకా ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ గురించి మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఏపీకి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో మీకు కానీ యూస్ఫుల్ అయినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామందికి యూజ్ అవుతుంది, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.